బనకచెర్లపై తగ్గేదే లేదంటోంది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టుని అడ్డుకొని తీరుతామంటోంది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లను నిలిపేయాలంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్లని ఆపే వరకు పోరాటం ఆగదన్నారు. మరోవైపు మాట్లాడుకుంటే పోయేదానికి పోరాటాలు ఎందుకు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో కూర్చొని పరిష్కార మార్గాలు ఆలోచిద్దామన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది తెలంగాణ సర్కార్. బుధవారం హైదరాబాద్లో అఖిలపక్ష భేటీ నిర్వహించిన రేవంత్ గురువారం ఢిల్లీ పెద్దలను కలిశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలన్నారు. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం, జలశక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, బనకచెర్ల విషయంలో ఏపీ వీటన్నిటిని ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రికి చెప్పారు. త్వరలోనే 2 రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారన్నారు మంత్రి ఉత్తమ్. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు, నేను మాకున్న అబ్జెక్షన్స్, మాకున్న కన్సర్న్స్ అన్నీ కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్, అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకొనే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మరోవైపు గోదావరిలో మిగిలిన నీటిని ఏపీ వాడుకోవాలని చూస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రాజెక్టులపై పోరాటాలు అవసరం లేదన్నారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్నారు. పోరాటం అవసరం లేదు, వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో జరిగే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం తేలుస్తారో చూడాలి మరి.